హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పాస్ట్ పేపర్ పండిత్. ఇవాళ ప్రీవియస్ సైకాలజీ బిట్స్ అయితే చూద్దామండి. ఫస్ట్ క్వశ్చన్, తల్లిదండ్రులు పిల్లలకు తగిన స్వయం ప్రతిపత్తిని ఇచ్చే పెంపక శైలి. ఆప్షన్ 1 సాధికారతత్వ, ఆప్షన్ 2 అంగీకారతత్వ, ఆప్షన్ 3 నిరంకుశతత్వ, ఆప్షన్ 4 జోక్యరహిత. రైట్ ఆన్సర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 సాధికారతత్వ. నెక్స్ట్ క్వశ్చన్, అభ్యసనం జరిగే కాలం. ఆప్షన్ 1 1 నుండి 25 సంవత్సరాల వరకు, ఆప్షన్ 2 గర్భధారణ నుండి చనిపోయే వరకు, ఆప్షన్ 3 పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు, ఆప్షన్ 4 3 నుంచి 18 సంవత్సరాల వరకు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు అభ్యసనం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, బెదిరించడం అనేది. ఆప్షన్ 1 మానసిక పీడనం, ఆప్షన్ 2 భౌతిక పీడనం, ఆప్షన్ 3 లైంగిక పీడనం, ఆప్షన్ 4 ఆర్థిక పీడనం. రైట్ ఆన్సర్ కామెంట్ చేయాలి ఫ్రెండ్స్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 మానసిక పీడనం. బెదిరించడం అనేది మానసిక పీడనం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో స్వీయ వనరులు. ఆప్షన్ 1 నివాస ప్రాంతం మరియు ఆర్థిక స్థాయి, ఆప్షన్ 2 ప్రకృతి మరియు వార్తాపత్రికలు, ఆప్షన్ 3 కంప్యూటర్ మరియు ఇంటర్నెట్, ఆప్షన్ 4 ప్రజ్ఞ మరియు ఆలోచన. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ప్రజ్ఞ మరియు ఆలోచన. ఇవి స్వీయ వనరులు. నెక్స్ట్ క్వశ్చన్, మధ్యాహ్న భోజన పథకం అమలుపరచడానికి గల కారణం. ఆప్షన్ 1 పిల్లల సాంఘిక అవసరాలను తీర్చడం, ఆప్షన్ 2 పిల్లల ప్రాథమిక అవసరాలను తీర్చడం, ఆప్షన్ 3 పిల్లల ద్వితీయ అవసరాలను తీర్చడం, ఆప్షన్ 4 పిల్లల మానసిక అవసరాలను తీర్చడం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 పిల్లల ప్రాథమిక అవసరాలను తీర్చడం. నెక్స్ట్ క్వశ్చన్, వస్తు స్థిరత్వ భావన ఏర్పడే దశ. ఆప్షన్ 1 పూర్వ ప్రచాలక దశ, ఆప్షన్ 2 ఇంద్రియ చాలక దశ, ఆప్షన్ 3 మూర్త ప్రచాలక దశ, ఆప్షన్ 4 అమూర్త ప్రచాలక దశ. వస్తు స్థిరత్వ భావన ఏర్పడే దశ ఏది? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఇంద్రియ చాలక దశ. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో విద్యా కార్యక్రమం లిప్ అనగా. ఆప్షన్ 1 అక్షరాస్యత అభివృద్ధి కార్యక్రమం, ఆప్షన్ 2 అభ్యసన అభివృద్ధి కార్యక్రమం, ఆప్షన్ 3 భాషా అభివృద్ధి కార్యక్రమం, ఆప్షన్ 4 నాయకత్వ అభివృద్ధి కార్యక్రమం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అభ్యసన అభివృద్ధి కార్యక్రమం, లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో అనువంశికంగా ప్రాప్తించి శిక్షణ ద్వారా అభివృద్ధి చెందేవి. ఆప్షన్ 1 వైఖరులు, ఆప్షన్ 2 లక్షణాంశాలు, ఆప్షన్ 3 సహజ సామర్థ్యాలు, ఆప్షన్ 4 అలవాట్లు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 సహజ సామర్థ్యాలు. అనువంశికంగా ప్రాప్తించి శిక్షణ ద్వారా అభివృద్ధి చెందేవి. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లల్లో భావనోద్భవమును సులభతరం చేయడానికి ఉపాధ్యాయుడు. ఆప్షన్ 1 బట్టి స్మృతిని ప్రోత్సహించాలి, ఆప్షన్ 2 ప్రత్యక్ష అనుభవాలకు ప్రాధాన్యతనివ్వాలి, ఆప్షన్ 3 ఉపన్యాస బోధనా పద్ధతిపై మాత్రమే ఆధారపడాలి, ఆప్షన్ 4 చర్చల్లో ఉదాహరణలు ఉపయోగించరాదు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ప్రత్యక్ష అనుభవాలకు ప్రాధాన్యతనివ్వాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఈఎల్ థార్న్డైక్ ప్రతిపాదించిన ప్రజ్ఞా సిద్ధాంతం. ఆప్షన్ 1 సామూహిక కారక సిద్ధాంతం, ఆప్షన్ 2 ఏకకారిక సిద్ధాంతం, ఆప్షన్ 3 ద్వికారక సిద్ధాంతం, ఆప్షన్ 4 బహుకారక సిద్ధాంతం.
రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 బహుకారక సిద్ధాంతం. నెక్స్ట్ క్వశ్చన్. రాష్ట్రంలో మొదటి ర్యాంకు వచ్చిన విద్యార్థిని తన అనుభవాలను ఆలోచనలను చెప్పమనడం. ఆప్షన్ 1 అంతఃపరిశీలన పద్ధతి, ఆప్షన్ 2 సర్వే పద్ధతి, ఆప్షన్ 3 వ్యక్తి చరిత్ర అధ్యయన పద్ధతి, ఆప్షన్ 4 ప్రయోగ పద్ధతి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అంతఃపరిశీలన పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్. ఐసిటి అనగా. ఆప్షన్ 1 ఇంటర్నెట్ అండ్ కంప్యూటర్ టెక్నాలజీ, ఆప్షన్ 2 ఇన్ఫర్మేషన్ అండ్ కంప్యూటర్ టెక్నాలజీ, ఆప్షన్ 3 ఇంటర్నెట్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఆప్షన్ 4 ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. నెక్స్ట్ క్వశ్చన్. మనం చేసే పనులను సమర్థించి చెప్పుకునే రక్షక తంత్రం. ఆప్షన్ 1 ప్రక్షేపణం, ఆప్షన్ 2 హేతుకీకరణం, ఆప్షన్ 3 తాదాత్మీకరణం, ఆప్షన్ 4 విస్థాపనం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 హేతుకీకరణం. మనం చేసే పనులను సమర్థించి చెప్పుకునే రక్షక తంత్రం. నెక్స్ట్ క్వశ్చన్. కృత్యాల ద్వారా అనుభవాత్మక అభ్యసనం జరిగేది. ఆప్షన్ 1 విషయ కేంద్రీకృత నమూనాలో, ఆప్షన్ 2 ఉపాధ్యాయ కేంద్రీకృత నమూనాలో, ఆప్షన్ 3 అభ్యాసక కేంద్రీకృత నమూనాలో, ఆప్షన్ 4 తరగతి కేంద్రీకృత నమూనాలో. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అభ్యాసక కేంద్రీకృత నమూనాలో. నెక్స్ట్ క్వశ్చన్. ప్రతిస్పందించుట మరియు విలువ కట్టుట అనేవి ఈ రంగానికి చెందినవి. ఆప్షన్ 1 మానసిక చలనాత్మక రంగం, ఆప్షన్ 2 జ్ఞానాత్మక రంగం, ఆప్షన్ 3 విద్యారంగం, ఆప్షన్ 4 భావావేశ రంగం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 భావావేశ రంగం. ప్రతిస్పందించుట మరియు విలువ కట్టుట అనేవి భావావేశ రంగానికి చెందినవి. నెక్స్ట్ క్వశ్చన్. తాడును చూసి పాము అని భయపడడం. ఆప్షన్ 1 భ్రమ, ఆప్షన్ 2 డెజావు, ఆప్షన్ 3 విభ్రమ, ఆప్షన్ 4 అసాధ్యాన్ని ఊహించడం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 భ్రమ. తాడును చూసి పాము అని భయపడడం భ్రమ. నెక్స్ట్ క్వశ్చన్. పాఠశాల దశలోని పిల్లలు ఎదుర్కొనే సాంఘిక క్లిష్ట పరిస్థితి. ఆప్షన్ 1 స్వయం ప్రతిపత్తి మరియు సందేహం, ఆప్షన్ 2 చొరవ చూపడం మరియు తప్పు చేశానన్న భావన, ఆప్షన్ 3 శ్రమించడం మరియు న్యూనత, ఆప్షన్ 4 పాత్ర గుర్తింపు మరియు పాత్ర సందిగ్ధం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 శ్రమించడం మరియు న్యూనత. పాఠశాల దశలోని పిల్లలు ఎదుర్కొనే సాంఘిక క్లిష్ట పరిస్థితి. నెక్స్ట్ క్వశ్చన్. వైగోట్స్కి అభ్యసన సిద్ధాంతాన్ని ఇలా కూడా అంటారు. ఆప్షన్ 1 సంజ్ఞానాత్మక అభ్యసన సిద్ధాంతం, ఆప్షన్ 2 అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం, ఆప్షన్ 3 పరిశీలన అభ్యసన సిద్ధాంతం, ఆప్షన్ 4 నిర్మాణాత్మక అభ్యసన సిద్ధాంతం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 నిర్మాణాత్మక అభ్యసన సిద్ధాంతం. నెక్స్ట్ క్వశ్చన్. బోధనా లక్ష్యాలను రూపొందించడం ఈ దశలో జరుగుతుంది. ఆప్షన్ 1 ఉత్తర చర్యాత్మక దశ, ఆప్షన్ 2 పరస్పర చర్యాత్మక దశ, ఆప్షన్ 3 పూర్వ చర్యాత్మక దశ, ఆప్షన్ 4 అభ్యాసక చర్యాత్మక దశ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 పూర్వ చర్యాత్మక దశ. నెక్స్ట్ క్వశ్చన్. టైప్ రైటింగ్లో బాగా ప్రావీణ్యం కలిగిన వ్యక్తి కంప్యూటర్పై డిటిపి పని చేసేటప్పుడు జరిగే అభ్యసన బదలాయింపు. ఆప్షన్ 1 ప్రతికూల బదలాయింపు, ఆప్షన్ 2 అనుకూల బదలాయింపు, ఆప్షన్ 3 శూన్య బదలాయింపు, ఆప్షన్ 4 ద్విపార్శ్వ బదలాయింపు.
రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అనుకూల బదలాయింపు. నెక్స్ట్ క్వశ్చన్. స్కిన్నర్ ప్రకారం పిల్లలు భాషను వీటి ద్వారా నేర్చుకుంటారు. ఆప్షన్ 1 అనుకరణ మరియు పునర్బలనం. ఆప్షన్ 2 పరిశీలన మరియు అనుకరణ. ఆప్షన్ 3 అంతర్గత సామర్థ్యం. ఆప్షన్ 4 పరిశీలన మరియు పునర్బలనం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అనుకరణ మరియు పునర్బలనం. నెక్స్ట్ క్వశ్చన్. ట్రాఫిక్ సిగ్నల్స్కు డ్రైవర్లు ప్రతిస్పందించే విధానం ఈ నియమానికి ఉదాహరణ. ఆప్షన్ 1 సామాన్యీకరణ నియమం. ఆప్షన్ 2 విరమణ నియమం. ఆప్షన్ 3 ఫలిత నియమం. ఆప్షన్ 4 విచక్షణ నియమం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 విచక్షణ నియమం. నెక్స్ట్ క్వశ్చన్. ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ యొక్క ప్రాథమిక లక్ష్యం. ఆప్షన్ 1 విద్యా సంస్థల కోసం డబ్బు సమీకరించడం. ఆప్షన్ 2 విద్యలో ప్రత్యేకతను ప్రోత్సహించడం. ఆప్షన్ 3 అభ్యసన వనరులను పరిమితం చేయడం. ఆప్షన్ 4 ఉచిత మరియు అందుబాటులో ఉండే అభ్యసన సామగ్రిని అందించడం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఉచిత మరియు అందుబాటులో ఉండే అభ్యసన సామగ్రిని అందించడం. నెక్స్ట్ క్వశ్చన్. కోహెన్ అనే శాస్త్రవేత్త ప్రకారం చూడడం ద్వారా జరిగే అభ్యసన శాతం. ఆప్షన్ 1 50%. ఆప్షన్ 2 83%. ఆప్షన్ 3 90%. ఆప్షన్ 4 64%. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 83%. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో ప్రక్షేపక పరీక్ష. ఆప్షన్ 1 మూర్తిమత్వ శోధికలు. ఆప్షన్ 2 రావన్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్. ఆప్షన్ 3 వ్యక్తి చరిత్ర అధ్యయనం. ఆప్షన్ 4 ఇతివృత్త గ్రాహ్యక పరీక్ష. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఇతివృత్త గ్రాహక పరీక్ష. ఇది ఒక ప్రక్షేపక పరీక్ష. నెక్స్ట్ క్వశ్చన్. వీరిని విద్య నేర్పగల మానసిక వికలాంగులుగా పరిగణిస్తారు. ఆప్షన్ 1 మిత బుద్ధిమాంద్యులు. ఆప్షన్ 2 స్వల్ప బుద్ధిమాంద్యులు. ఆప్షన్ 3 తీవ్ర బుద్ధిమాంద్యులు. ఆప్షన్ 4 సంపూర్ణ బుద్ధిమాంద్యులు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 స్వల్ప బుద్ధిమాంద్యులు. వీరిని విద్య నేర్పగల మానసిక వికలాంగులుగా పరిగణిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. కార్యక్రమయుత అభ్యసనం ఈ సిద్ధాంత ఫలితం. ఆప్షన్ 1 శాస్త్రీయ నిబంధనం. ఆప్షన్ 2 కార్యసాధన నిబంధనం. ఆప్షన్ 3 యత్నదోష అభ్యసనం. ఆప్షన్ 4 అంతర్దృష్టి అభ్యసనం. కార్యక్రమయుత అభ్యసనం ఈ సిద్ధాంత ఫలితం. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ కార్యసాధన నిబంధనం. నెక్స్ట్ క్వశ్చన్. విద్యార్థుల పనితీరును మెరుగుపరచడానికి చేసే మదింపు. ఆప్షన్ 1 అభ్యసనం యొక్క మదింపు. ఆప్షన్ 2 అభ్యసనం చేత మదింపు. ఆప్షన్ 3 అభ్యసనం కొరకు మదింపు. ఆప్షన్ 4 అభ్యసనం జరిగేటప్పుడు మదింపు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అభ్యసనం కొరకు మదింపు. నెక్స్ట్ క్వశ్చన్. మొదట పిల్లవాడు వస్తువును పట్టుకోవడానికి మొత్తం చేతిని ఉపయోగించి తర్వాత చేతివేళ్లతో పట్టుకోగలగడంలోని వికాస సూత్రం. ఆప్షన్ 1 వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. ఆప్షన్ 2 వికాసం ఖచ్చితమైన నమూనాను అనుసరిస్తుంది. ఆప్షన్ 3 వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా సాగుతుంది. ఆప్షన్ 4 వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా సాగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. స్మృతిపై ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త. ఆప్షన్ 1 సిగ్మండ్ ఫ్రాయిడ్. ఆప్షన్ 2 ఈఎల్ థారండైక్. ఆప్షన్ 3 డబ్ల్యూబి వాట్సన్. ఆప్షన్ 4 ఎబ్బింగ్ హౌస్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4
ఎబ్బింగ్ హౌస్. స్మృతి, విస్మృతి రెండిటిపై ప్రయోగాలు చేసింది ఎబ్బింగ్ హౌస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.